116 మున్సిపాలిటీలకు సంబంధించి 9 కార్పొరేషన్లకు సంబంధించి ఈసారి 9 వచ్చాయి. ఎందుకంటే గత ఎన్నికల్లో 3 మాత్రమే కార్పొరేషన్లు ఉండే, వాటిని ఈసారి వాటి సంఖ్యను పెంచి మొత్తం 9 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించిన తర్వాత 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించిన తర్వాత ఆ సంఖ్య ఇప్పుడు 7కు చేరుకున్న తర్వాత ఏ రకంగా వాటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి ఒక టెన్షన్ అయితే అన్ని రాజకీయ పార్టీల్లో ఉంది. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా రవికాంత్ దగ్గరికి వెళ్దాం. రవికాంత్ గారు, ఒక అనలిస్ట్గా ఇప్పుడు ఈ ఎన్నికలు గమనిస్తే మనం మొన్న చూసిన ఎన్నికలు కొంత డిఫరెంట్. ఎందుకంటే అది గుర్తు లేకుండా జరిగినటువంటి ఎన్నికలు, స్థానిక సంస్థల ప్రభావం ఎక్కువ ఉండేటువంటి ఎన్నికలు. కానీ ఇక్కడ ఖచ్చితంగా పార్టీ సింబల్ మీద జరిగినటువంటి ఎన్నిక. ఆల్రెడీ ప్రభుత్వం వచ్చిన కొంతకాలం గడిచింది కాబట్టి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యతిరేకంగా రకరకాల ఫ్యాక్టర్స్, ఈ ఇంపాక్ట్ అంతా కూడా ఈ ఎన్నికల మీద పడిందంటారా? డెఫినెట్గా ఉంటుందండి. ఒకటి, ఇది అందరికంటే పెద్ద పరీక్ష రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ గవర్నమెంట్కి. ఎందుకంటే ఎన్నికల గుర్తు మీద ఎన్నికలు ఈసారి జరిగినాయి కాబట్టి. సో సర్పంచ్ ఎలక్షన్స్ లాగా మనం క్లెయిమ్ చేసుకోవడానికి వీలుంటుంది, మా క్యాండిడేట్ మీ క్యాండిడేట్ అని. సో ఆ విధంగా చూస్తే ఇది కాంగ్రెస్ గవర్నమెంట్కి ఒక పెద్ద పరీక్షనే. ఇందులో కానీ రేవంత్ రెడ్డి గారు పాస్ అయితే, అంటే ఇఫ్ యూ కెన్ అవుట్ ఆఫ్ 116 ఆయన ఒక 70-80 తెచ్చుకోగలిగితే డెఫినెట్గా హీల్ బీ ఇన్ ఏ స్ట్రాంగ్ పొజిషన్, కాంగ్రెస్ విల్ బీ ఇన్ ఏ స్ట్రాంగ్ పొజిషన్. బట్ బీఆర్ఎస్కు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం అర్బన్ ఏరియాస్లో ఓటింగ్ జరుగుతుంది. సో దే హ్యావ్ బీన్ బిట్ స్ట్రాంగ్ ఇన్ అర్బన్ ఏరియాస్. అంటే నార్త్ తెలంగాణలో అంతా లేకపోయినా సౌత్ తెలంగాణలో కొన్ని ఏరియాస్లో వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు, పర్టికులర్లీ మెదక్ అండ్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో. సో ఐ థింక్ వాళ్ళకి కొంచెం రిలీఫ్ వచ్చే ఎలక్షన్ అని నేను అనుకుంటున్నాను. అండ్ బీజేపీ ఎక్సెప్ట్ నార్త్ తెలంగాణ, సౌత్ తెలంగాణలో అంతగా ప్రభావం ఎక్కడా కనిపించట్లేదని మనకున్న సమాచారం. సో ఆ రకంగా చూసుకుంటే సీఎం లాస్ట్ మినిట్లో ప్రెస్ మీట్లో చెప్పినటువంటి ఒక కమెంట్, మొన్న ఒక ఎలక్షన్ స్టార్ట్ అవ్వడానికి కొద్దిసేపటి క్రితం, ప్రచారం ముగియడానికి కొద్దిసేపటి ముందు, ట్రయాంగులర్ కంటెస్ట్ ఉంది ఎలక్షన్లో అని చెప్పి స్ట్రాటజిక్గానే మాట చెప్పారని చెప్పి అనుకోవచ్చా? యా, డెఫినెట్గా. ఎందుకంటే బీఆర్ఎస్ ఎంత కింద పడిపోతే కాంగ్రెస్కి అంత నష్టం. ఎందుకంటే బీజేపీ బాగా స్ట్రాంగ్గా ఎదుగుతుంది, పర్టికులర్లీ నార్త్ తెలంగాణలో. వాళ్ళు ఆల్మోస్ట్ ఎంపీలు కూడా ఉన్నారు, ఎమ్మెల్యేస్ అంతా అక్కడే ఉన్నారు. సో అక్కడ వాళ్ళు బాగా పెరిగితే అది కాంగ్రెస్కే నష్టం. సో బీఆర్ఎస్కి ఎంత కొంచెం జాతీయ స్థాయిలో ఒక్కొక్క రాష్ట్రాన్ని వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు. డెఫినెట్గా తెలంగాణ వాళ్ళ లిస్ట్లో ఉంది. అంటే వాళ్ళు ఎక్కడైతే గ్రో కాగలుగుతాం, ఇక్కడ రాగలుగుతాం అనే స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉన్న స్టేట్లో ఒకటి తెలంగాణ. సో డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు అదే చేసుంటారు. బీఆర్ఎస్ కూడా కొన్ని సీట్లు వస్తే మాకే లాభం అని. సో అది స్ట్రాటజీ. బీఆర్ఎస్ బీజేపీ రెండు పెరగాలి, మనం కొంచెం స్ట్రాంగ్గా.